హాయ్ హలో వెల్కమ్ టు అనంత్ మీడియా. దిస్ ఇస్ ప్రజ్ఞ. చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్కి కానివ్వచ్చు, ఇన్ఫాంట్ బేబీస్ కానివ్వచ్చు, ఓల్డ్ ఏజ్ పీపుల్ అవ్వచ్చు, ఇలా వీళ్ళందరికీ ఏ ఫుడ్ తినాలో తెలియట్లేదు. సో ఇవాళ మనతో న్యూట్రిషన్ గురించి, దాని అవేర్నెస్ గురించి రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. హలో అమ్మా, నమస్తే. నమస్తే మ్యామ్, న్యూట్రియంట్స్ అనేది ప్రతి హ్యూమన్ సైకిల్లో ఇంపార్టెంట్. ఎలాంటి న్యూట్రియంట్స్ ఒక హ్యూమన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి అడ్వాంటేజెస్ ఏంటి, దాని అడ్వాంటేజెస్ డెవలప్మెంట్ కానీ గ్రోత్కి కానీ ఎలాంటివి తీసుకుంటే మంచిది అంటారు? అమ్మా, న్యూట్రిషన్ అంటే పోషణ అని అర్థం అమ్మ. పోషణ అంటే ఏంటంటే మనం పుట్టినప్పటి నుంచి శరీరం పోషక స్థాయి సరిగా ఉంటే కనుక అది మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఎప్పుడు అంటారు మనం ఏదొచ్చినా కూడా డాక్టర్ల దగ్గరికి వెళ్తాం, కాదంటల్లా. డాక్టరు వైద్యులు ఎంత అవసరమో ఇప్పుడు మనం తీసుకునే ఆహారం కూడా అంతకంటే అవసరం అన్నమాట. చక్కగా మంచి ఆహారం తీసుకున్నామంటే మన పోషక స్థాయి కనుక బాగుంటే ఆరోగ్యం చాలా వరకు బాగుంటుంది అన్నమాట. సో ఈ పోషణ స్థాయి అంటే ఎలా వస్తుంది అని అంటే కనుక మనకి ఆహారం తీసుకుంటున్నాం, ఆహారంలో నుంచి మనకి వివిధ పోషకాలు లభిస్తాయి అన్నమాట. పోషకాలంటే నేను మీకు బ్రీఫ్గా చెప్తాను. 6 రకాల పోషకాలు ఉన్నాయమ్మ. కార్బోహైడ్రేట్స్ అని మీరు వినే ఉంటారు. కార్బోహైడ్రేట్స్ అని, ప్రోటీన్స్ అని, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, నీరు కూడా ఒక పోషకం కింద లెక్క అన్నమాట. ఇవన్నీ కూడా మనం సమపాలల్లో తీసుకుంటే బాగుంటుంది ఆరోగ్యం. కానీ ఈ సమపాలల్లో తీసుకోవటం అంటే ఎక్కడ దొరుకుతాయి? మనమే మామూలుగా మందులు అంటే వేసుకుంటాం, ట్యాబ్లెట్స్. సో ఈ పోషకాలన్నీ మనం తినే ఆహారంలో దొరుకుతాయి అన్నమాట. ఆ ఆహారం కూడా మనం రకరకాల ఆహారం తీసుకుంటాం రోజు. మనం తినే ఆహారమే ధాన్యాలు తింటాము, చిరుధాన్యాలు తింటున్నాం. ఈ మధ్య ఎక్కువగా ధాన్యాల కంటే చిరుధాన్యాలు ఎక్కువ తింటున్నాం. అట్లాగే పప్పులు, రకరకాల ధాన్యాలు తింటాము. పప్పుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. తర్వాత నువ్వులన్నీ వాడుతూ ఉంటాము. తర్వాత నట్స్, ఆయిల్ సీడ్స్, నట్స్ రకరకాలు ఉంటాయి. అట్లాగే కూరగాయలు, ఆకుకూరలు, ఎన్నో రకాలు ఇవన్నీ. తర్వాత మాంసాహారంలో నేను చెప్పక్కర్లా, మాంసము, చేపలు, గుడ్లు ఇవన్నీ కూడా మాంసాహారం. తర్వాత పాల నుంచి వచ్చే పదార్థాలు అంటే పెరుగు, జున్ను, రకరకాలు తయారు చేసుకుంటాం. మజ్జిగ, ఇవన్నీ కూడా ఒక రకమైనవి అన్నమాట. సో ఇప్పుడు బెల్లము, షుగరు, మనం కన్జ్యూమ్ చేసేటట్టు రోజు వాడుకునే నూనెలు, నెయ్యి, బటరు, ఇవంతా కూడా మనం తింటుంటాం రోజు. సో వీటన్నిటి నుంచి కూడా మనకి కావాల్సిన పోషకాలు వస్తాయి. అక్కడ చెప్పాల్సింది ఏంటంటే అన్నీ సమంగా ఉండవు. ఈ ఒక్కో పోషకము ఒక్కో పదార్థంలో చాలా అధికంగా దొరుకుతుంది అన్నమాట. కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. ఉదాహరణకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా దేంట్లో ఉంటాయంటే ధాన్యాల్లో ఉంటాయి. పిండి పదార్థాలు అంటారు తెలుగులోను. ధాన్యాల్లో, చిరుధాన్యాల్లో దాదాపు అంటే 100 గ్రాముల ధాన్యం ఉంటే కనుక దానిలో 60% కార్బోహైడ్రేట్ ఉంటుంది. వాటిట్లో కూడా వేరే న్యూట్రియంట్స్ ఉంటాయి. ప్రోటీన్లు ఉంటాయి, విటమిన్లు ఉంటాయి, ఖనిజ లవణాలు అన్నీ ఉంటాయి. కానీ మ్యాక్సిమం ఎక్కువ మోతాదు కార్బోహైడ్రేట్లు ఉంటాయి అన్నమాట. అట్లాగే మనం ప్రోటీన్లు తీసుకుంటే కనుక మాంసాహార పదార్థాల్లో ప్రోటీన్లు చాలా బాగా దొరుకుతాయి. అన్నీ మాంసం, చేపలు, గుడ్లు ఏది తీసినా. మరి శాకాహారులకి ఎట్లాగో ప్రోటీన్ అని కాదు కదా, శాకాహారంలో కూడా ప్రోటీన్లు బాగా దొరుకుతాయి. ఇప్పుడు పప్పుల్లో చాలా ఎక్కువ ఉంటుంది. 100 గ్రాముల పప్పులో మన యావరేజ్గా చూస్తే 24 నుంచి 28 గ్రాముల దాకా ప్రోటీన్ ఉంటుంది అన్నమాట. అట్లాగే నట్స్, ఆయిల్ సీడ్స్, మనం తినే రోజును వాటన్నిటిలో కూడా చాలా అధికంగా ఉంటుంది అన్నమాట. ఇంక ఇవి కాకుండా మనకి ఇప్పుడు కొవ్వు పదార్థాలు మాత్రం కేవలం నూనెల నుంచే లభిస్తుంది. అంటే కొన్ని దానిలో ఉంటాయి. ఇప్పుడు నట్స్ ఉన్నాయి. నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్లో కూడా దానిలో ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయి, కొవ్వు పదార్థాలు కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. కానీ నూనెల్లో మాత్రం కేవలం కొవ్వులే ఉంటాయి అన్నమాట. నూనె, నెయ్యి, బటరు, వీటిలో కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఖనిజ లవణాలు అంటే దానిలో రకరకాలు ఉన్నాయి. బ్రాడ్గా ఖనిజ లవణాలు అని చెప్పాను. లవణాలు అంటే ఇది మినరల్స్, నథింగ్ బట్ మినరల్స్ అన్నమాట. అవి కాల్షియము, ఐరన్, అయోడిను మనం ఎక్కువగా వింటుంటాం.
ఎందుకంటే ఇవి చాలా మన ఆరోగ్యానికి రోజు మనం తీసుకునే దానికి రిలేటెడ్ అనమాట. ఇవి ఎక్కువగా మనకి ఖనిజ లవణాలు దొరికేది తాజాగా ఉండే పండ్లల్లో కూడా బాగా దొరుకుతాయి. తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వీటన్నిటిలో కూడా చాలా అధికంగా దొరుకుతాయి అన్నమాట ఖనిజ లవణాలు. ఇకపోతే విటమిన్లు రకరకాలు. ఏ విటమిన్ ఉంటుంది, డి విటమిన్, ఈ విటమిన్, కే విటమిన్ అని. అది కాకుండా బి గ్రూప్ అంటే బి కాంప్లెక్స్ విటమిన్స్ అంటాం. దానిలో 12 రకాల విటమిన్లు ఉంటాయమ్మా. B1, B2 రకరకాలు అనమాట. సో ఇవంతా ఈ ఖనిజ లవణాలు, విటమిన్లు కూడా చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తాయి అన్నమాట మన ఆరోగ్యంలో. సో ఇవి కూడా మన ధాన్యాల్లోనే ఉంటాయి, రకరకాలు వాటి మోతాదుని బట్టి ఉంటాయి అన్నమాట. నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లో ఉంటుంది, పాలల్లో దొరుకుతుంటాయి. అవి చాలా డీటెయిల్డ్గా చెప్పాలంటే ఒక్కోదానికి ఒక్కోటి వెళ్ళాలి. కానీ ఎక్కువగా మనకి ఉదాహరణకి బి విటమిన్లు అంటే నీళ్ళలో కరిగిపోతుంటాయి, చాలా మంచిది ఆరోగ్యానికి. ఇప్పుడు అది బియ్యంలో, మనం తినే బియ్యంలో ఉంటాయి బి విటమిన్లు. కానీ ఎక్కువ పాలిష్ చేసేసుకున్నాం అనుకోండి, ఎక్కువసార్లు కడిగామనుకోండి, అది వెళ్ళిపోతుంది. పొట్టు దగ్గర ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అలా వెళ్ళిపోతాయి. అందుకే తక్కువ పొట్టు అన్నం తినమంటారు ఇప్పుడు. బ్రౌన్ రైస్ తినండి. దానికి కారణం ఏంటంటే మనం ఎక్కువ పాలిష్ చేయకుండా ఒకసారి కడుక్కొని తింటే కనుక మనకి ఎక్కువగా లభిస్తాయి అన్నమాట బి విటమిన్లు. ఆ విధంగా ఇవి ధాన్యాల్లోనూ ఉంటాయి, నాన్ వెజిటేరియన్ ఆహారాల్లో ఉంటాయి, పండ్లల్లో, అన్నిట్లో, కూరగాయల్లో కూడా దొరుకుతుంటాయి అన్నమాట. ఇవే కాకుండా ఇప్పుడు పోషకాలంటే ముఖ్యంగా ఇవి అనుకుంటాము. ఇంకా వేరే సూక్ష్మ పోషకాలని ఉన్నాయమ్మ. నేను ఇప్పుడు చెప్పాను కదా, ఖనిజ లవణాల్లో కాల్షియము, ఐరను, అయోడిను ఎక్కువగా చెప్పుకుంటామని. తర్వాత సోడియము, పొటాషియం కూడా చెప్పుకుంటాం. ఎందుకంటే అవి మీకు తెలుసు ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్కి, మన బీపీ కంట్రోల్కి కానీ శరీరంలో అవి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సోడియం మనకి తినే సాల్ట్ నుంచి దొరుకుతుంది, పొటాషియం కూడా దానిలో దొరుకుతుంది. అవి కాకుండా కొన్ని వేరే జింకు, మెగ్నీషియము, మ్యాంగనీసు, సెలీనియము అని అలాంటి మినరల్స్ కూడా చాలా ఉన్నాయి. వీటిని సూక్ష్మ పోషకాలు అనుకోవచ్చు. ఇవంతా కూడా మనకి భూమి నుంచి లభిస్తుంది, మట్టి నుంచి సమృద్ధిగా ఉంటాయి అన్నమాట. ఇంతవరకు ఎలా ఉండేదంటే మనం తినే ఆహారం అంతా భూమి నుంచే వస్తుంది, మట్టి నుంచే. సో ఈ మట్టిలో మనకి ఈ సూక్ష్మ పోషకాలు చాలా ఎక్కువ ఉండేవి. ఈ జింక్ కానీ, మ్యాంగనీస్ కానీ, మెగ్నీషియం ఇవంతా. సో అవి ఆటోమేటిక్గా దానిలో మనం పంటలు పండించుకుంటున్నాం. సో మన ఆహార పదార్థాల్లో కూడా సమృద్ధిగా వచ్చేసాయి అన్నమాట. కానీ ఈ మధ్య కొంచెం మనకి తేడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మన పంటలు పండించే తీరు మారిపోయింది. పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతున్నాము, రకరకాల ఫర్టిలైజర్స్ వేస్తున్నాము, వ్యవసాయ పద్ధతులు మారిపోతున్నాయి. అది కూడా కాకుండా కొన్ని కెలామిటీస్, ఉప్పెన్లు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, కొట్టుకుపోతుంటాయి. అటువంటప్పుడు మీరు వినే ఉంటారు, అంతమంది పెద్ద తుఫాన్ వస్తే ఒక పక్క మనకి ఒక ప్రాంతంలో ఉన్నటువంటి మట్టిలో అసలు అంత చౌడైపోయింది. చౌడైపోయిందంటే ఏంటంటే దానిలో మనకి సమృద్ధిగా దొరికే ఏమంతా కొట్టుకుపోయినాయి అన్నమాట. ఈ జింకు, ఇట్లాంటి మంచి న్యూట్రియంట్స్. దాని మూలాన కొంచెం మనం తినే ఆహారంలో కూడా ఇప్పుడు అంత సమృద్ధిగా దొరకటంలా. అసలు అంతకుముందు వీటిని గురించి ఆటోమేటిక్గా దానిలో ఉండే ఈ జింకు, మ్యాంగనీస్, మెగ్నీషియం గురించి మనకేం లేదు. ఇప్పుడు కొంచెం వాటిని గురించి కూడా ఆలోచించాల్సి వస్తుంది. అదే కాకుండా అవి కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంటాయి అన్నమాట మన ఆరోగ్య విషయంగా కానీ దేనిగా కానీ. సో అవి సూక్ష్మ పోషకాలు. ఇవే కాకుండా మీరు పోషకాల్లో అని అంటే ఇంకా వేరే 2 ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అని, ప్రోబయోటిక్స్ అని. ఇవి దీన్ని మామూలుగా ఈ పోషకాల కిందగా చెప్పాము, కానీ చాలా ముఖ్యమైనవి అమ్మ. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటంటే కొన్ని విటమిన్లు ఇవే యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి. అవి చేసే ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే మన శరీరంలో రోజు ఆహారం తింటాము, శోషణ అయిపోతుంది, మెటబాలిజం జరుగుద్ది కదా మనకి అల్టిమేట్గా రావాలంటే. ఈ మెటబాలిజం ప్రక్రియలో మనకి తెలియకుండా చాలా మార్పులు జరుగుతుంటాయి అన్నమాట. ఆక్సిడేషన్ ప్రాసెస్ అని చెప్పిన ఒకటి జరుగుతుంది. సో ఆ ఆక్సిడేషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు కొన్ని రిలీజ్ అవుతాయి శరీరంలోకి, ఫ్రీ రాడికల్స్ అంటారమ్మా. అవి హాని చేస్తాయి శరీరానికి. ఇప్పుడు ఆ ఫ్రీ రాడికల్స్ కనుక ఎక్కువగా అయిపోతే మనకి చాలా తీవ్రమైన జబ్బులు రావచ్చు. క్యాన్సర్ లాంటి జబ్బులు కానీ, గుండె జబ్బులు కానీ, చాలా హానికరమైన పదార్థాలు అవి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కనుక మనం తీసుకుంటే ఆహారంలో బాగా, అవి వాటిని రానియకుండా పంపించేస్తాయి శరీరంలో నుంచి, అప్పటికప్పుడు పంపించేస్తాయి అన్నమాట. కాబట్టి అవి మనకి చాలా ఉపయోగకరమైనటువంటి పదార్థంగా అనుకోవాలన్నమాట యాంటీ ఆక్సిడెంట్స్ అని. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మనకి కొన్ని విటమిన్ సి ఇట్లాంటివంతా
యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి. అవి కూడా కాకుండా మనకి ఈ రంగుల్లో ఉండే పదార్థాలు ఉన్నాయి. ఇప్పుడు ఆకుకూరలు ఉన్నాయి, ఆకుపచ్చ రంగులో ఉంటాయి, దానిలో చాలా సమృద్ధిగా ఉంటాయి. అట్లాగే పండ్లు ఉంటాయి, రకరకాలు టొమాటోలు ఉన్నాయి, ఏవైతే రంగుగా ఉంటాయో బెర్రీస్, చెర్రీస్, రకరకాల మంచి బ్రైట్ కలర్స్లో ఉంటాయి. ఏ అయితే బ్రైట్ కలర్స్లో ఉంటాయో వాటిలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా సమృద్ధిగా దొరుకుతాయి అన్నమాట. సో అవి కనుక మనం తింటుంటే కనుక ఇవి ఫ్లష్ అవుట్ అయిపోతాయి, ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి. ఆ జబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది అన్నమాట. అవి కూడా చాలా ముఖ్యమైనగా చెప్పుకోవచ్చు. దాని తర్వాత ప్రోబయోటిక్స్ అన్నాను. ఈ ప్రోబయోటిక్స్ కూడా చాలా మేలు చేస్తాయి. ఇప్పుడు మన శరీరానికి ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఈ పోషకాలు తింటున్నాం, దీంతో పోషణ స్థాయి ఉంటుంది, కానీ వేరే చాలా ఉంటాయి. మనకి రోగ నిరోధక శక్తి కావాలి కదా, మన శరీరం బాగుండాలి. ఆరోగ్యంగా ఉన్నామంటే ఏంటి, మనకేం జబ్బులు రాకుండా ఉండాలి. ఆ జబ్బులు మనకి తొందరగా మన దగ్గరికి రాకూడదు అని అంటే ఆ జబ్బులు నిరోధించే శక్తి మన శరీరంలో ఉండాలన్నమాట. ఈ రోగ నిరోధక శక్తి అనేది ముఖ్యంగా ఈ ప్రోబయోటిక్స్ మూలాన్ని బాగా కలిగిస్తాయి అన్నమాట. ప్రోబయోటిక్స్ కానీ ప్రీబయోటిక్స్ కానీ అని అంటాం. ఇవేంటంటే ముఖ్యంగా మనకి రోజు తినే ఆహారంలోనే, ఇవి వేరే పద్ధతిగా ఇక్కడ కొనుక్కొచ్చుకోనక్కర్లేదు అనమాట. ఇప్పుడు పాలు ఉన్నాయి, పాలుగా తాగుతాం, మళ్ళీ దాన్ని పెరుగుగా తింటాము, మజ్జిగగా తింటాము. పాల కంటే కూడా పాలల్లో మనకి కావాల్సిన ఎన్ని దొరుకుతాయి, ప్రోటీన్లు దొరుకుతాయి, ఈ విటమిన్ ఆ విటమిన్ అన్నీ ఉంటాయి అన్నమాట. చాలా మంచి ఆహారం, హోల్సమ్ ఫుడ్ అంటాం పాలు అనేది అనమాట. కానీ ఆ పాలని మార్చి మనము తోడు పెట్టుకొని ఫర్మెంట్ చేసి పెరుగుగా మజ్జిగగా తిన్నప్పుడు ఈ ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ మోతాదు చాలా పెరుగుతుంది అన్నమాట. అవి ఎంత బాగా పనిచేస్తాయంటే దానిలో కూడా ఈ పోషకాలు ఉంటాయి, ప్లస్ ఈ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి అన్నమాట. అట్లాగే కర్డ్ కానీ మజ్జిగ కానీ ఏదైనా నమ్మ పులియబెట్టిన వాటిలో దేంట్లో నుంచి అయినా కూడా ప్రోబయోటిక్స్ ప్రీబయోటిక్స్ చాలా బాగా దొరుకుతాయి. ఇప్పుడు మన యోగర్ట్స్ అని మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి, అది బ్రాండ్ నేమ్ కూడా పెడుతుంటారు ఎక్కువ, ప్రోబయోటిక్స్ తింటే మంచిది అని చెప్పని. సో అలాంటిదాన్ని. సో ఇవి రెండు కూడా మనము చాలా శరీరానికి మన ఆరోగ్యానికి దీన్ని సహాయపడాయి అన్నమాట అంతవరకు. సో కాబట్టి ఇప్పుడు మనం ఆహారం తినటం వలన ఈ పోషకాలు కావాల్సినవి దొరుకుతాయి, వీటితో పాటు ఈ సూక్ష్మ పోషకాలు, యాంటీబయాటిక్స్ ఇవన్నీ కూడా. కాబట్టి డెఫినెట్గా మనం తినే ఆహారానికి మన ఆరోగ్యానికి చాలా రిలేషన్ ఉంది. ఎప్పుడైతే మనం మంచిగా తింటామో బాగుంటుంది. తర్వాత ఇప్పుడు ఆహారం గురించి కూడా జాగ్రత్తలు మీకు తెలుసు, మామూలుగాను అంతకుముందు ఇటువంటి సమస్యలు తక్కువగా ఉండేవి అన్నమాట. ఎందుకంటే పండించే విధానాలు మారిపోయాయి. ఇప్పుడు అంటారు మనకి కోవిడ్ అప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాం, ఎన్నిసార్లు కడుక్కొని తినేవాళ్ళం అనమాట, కూరగాయలు కానీ పండ్లు కానీ. అది కోవిడ్ అప్పుడనే కాదు, ఎప్పుడైనా కూడా ఈ పెస్టిసైడ్ యూజ్ చేయడం చాలా పెరిగిపోయిందమ్మా. రైతులు కూడా ఫర్టిలైజర్స్ చాలా ఎక్కువగా వేస్తున్నారు, ప్లస్ పెస్టిసైడ్స్ కూడా చాలా ఎక్కువగా వాడుతున్నారు. కాబట్టి మనం గమనిస్తాం, ఒక్కోసారి గోబీ, కాలీఫ్లవరు కొన్ని తీసుకొస్తే చాలా స్మెల్ వస్తుంటుంది అనమాట, తెలిసిపోతుంది అది. అంటే పురుగులు ఉన్నాయి అని చెప్పని చాలా ఎక్కువ మోతాదులో వాడుతున్నారనమాట. సో అలాంటి జాగ్రత్తలు కూడా చాలా ఎక్కువ తీసుకోవాలి. ఈ రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది అంటే మనం బాగానే తింటున్నాము, వండుకుంటున్నాము అని అనుకుంటాం, కానీ అలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే మరలా మనకి ఆరోగ్యం చాలా ఇదవుతుంది అన్నమాట. సో తీసుకునే ఆహారం కూడా చాలా పరిశుభ్రంగా, ఇది కూడా అంటే ఇప్పుడు ఆర్గానిక్ పద్ధతిలో చేస్తున్నారు, కానీ మరి అది కొంచెము అందరూ ఎఫోర్డ్ చేయలేని స్థితిలో ఉన్నది ప్రస్తుతం ఆర్గానిక్ ఫుడ్ అనేది. అండ్ తర్వాత ఇంకోటి నమ్మకం కూడా కొంతమందికి ఉండదు, ఇది నిజంగా ఎంతవరకు ఆర్గానిక్ అని. కాకపోతే వీటిని ఇట్లా తీసుకున్నటువంటి ఆహారం మాత్రం తప్పకుండా మంచి ఆరోగ్యానికి దోహదపడుతుంటుంది. మ్యామ్, ఇప్పుడు మనిషి జీవితం అంటే డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. చిన్న పిల్లలు, అడల్ట్స్, ముసలితనం, ఇలా ఎన్నో స్టేజెస్ ఉంటాయి. ఇలాంటి వారికి న్యూట్రియన్స్ ఒక ఇంటేక్ ఎలా ఉండాలి? అంటే ఇప్పుడు నేను పోషకాలు మాత్రమే చెప్పాను, పోషకాలు తీసుకోవాలన్నాను, కానీ ఎంత తీసుకోవాలి అది కూడా అన్నమ్మా. ఇప్పుడు ఎందుకంటే మీరు అన్నట్లుగా ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో పుట్టినప్పటి నుంచి మన జీవితం ఉంటుంది చివరి వరకును, కానీ ఒక్కో స్టేజ్లో ఒక్కో మార్పు చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పుడు పెరుగుదల చాలా ఎక్కువ ఉంటుంది, అంటే టీనేజ్ వరకు పెరుగుతూ ఉంటాము. మెయింటెనెన్స్ అనేది ఎప్పుడూ ఉంటుంది, ప్రతి స్టేజ్లో ఉంటుంది. ఆ తర్వాత అడల్ట్స్ అయిపోయిన తర్వాత ఇక పెరుగుదలకి ఏమి ఉండదు అనమాట. సో అట్లా మన శరీరంలో ఉండేటటువంటి స్టేజ్ని బట్టమ్మ, వయసుని బట్టి తర్వాత మనకి ఈ పోషకాలని గురించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మన దేశంలో మనకు కావాల్సినటువంటి
రిక్వైర్మెంట్స్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారనమాట. అంటే చాలా పెద్ద పరిశోధన జరిపి, అంటే పుట్టిన పిల్లలకి రోజుకి ఈ పోషకాలంతా కూడా ఏ మోతాదులో ఉండాలి, అంటే కార్బోహైడ్రేట్స్ వాళ్ళు ఎంత తీసుకోవాలి, ప్రోటీన్ ఎంత కావాలి, అన్ని విటమిన్స్ మినరల్స్ ప్రతి ఒక్క పోషకం గురించి కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారనమాట. అట్లాగే అన్ని ఏజ్ గ్రూప్స్కి, చిన్నపిల్లలకి, ప్రీ స్కూలర్స్కి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి, టీనేజర్స్కి, పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి వాళ్ళ వయసును బట్టి చేశారు. అంతేకాకుండా వాళ్ళ యాక్టివిటీ బట్టి కూడా తేడా అవుతుంది అనమాట. ఇప్పుడు పెద్దవాళ్ళం వస్తామనుకోండి, చిన్నాళ్ళలో పెరుగుదల ఉంటుంది. పెద్దవాళ్ళలో ఎలా ఇచ్చారంటే వాళ్ళు చేసే పనిని బట్టి. కొంతమంది మామూలు సెడెంటరీగా ఆఫీస్ పని చేసుకుంటాము, ఇంట్లో ఉంటాము. అట్లా కొంతమంది మిడిల్ కొంచెం మోడరేట్ వర్క్ చేస్తూ ఉంటారు, ఏదో ఇంట్లో పనులు కానీ ఏది కానీ. అంతకంటే బయటకు వెళ్ళి కష్టపడి పని చేసే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో ఈ చేసే యాక్టివిటీని బట్టి కూడా మనకి కావాల్సినటువంటి పోషకాల రిక్వైర్మెంట్ మారుతుంటుంది అనమాట. ఇప్పుడు ఉదాహరణ తర్వాత సెక్స్ని బట్టి, అంటే మ్యాన్కి కొంచెం ఎక్కువ కావాల్సి వస్తుంది, ఉమెన్ కంటే కూడా అనమాట. చేసే యాక్టివిటీ ప్లస్ సెక్స్ ప్లస్ మన ఫిజియలాజికల్ స్టేటస్ అమ్మ. ఫిజియలాజికల్ స్టేటస్ అంటే ముఖ్యంగా స్త్రీలలో ప్రెగ్నెన్సీ, అదొక ఫిజియలాజికల్ స్టేట్. అది మాకు ఆ స్టేట్లో కూడా ఎక్కువ కావాల్సి వస్తుంది. ఏ రిక్వైర్మెంట్ కావాలి పోషకాలని అది చెప్పారు. ప్లస్ నర్సింగ్ మదర్స్, అంటే పిల్లలకి ఫీడ్ చేసేటప్పుడు లాక్టేటింగ్ ఆ నర్సింగ్ మదర్స్కి ఎంత కావాలి. తర్వాత ఇక జబ్బుల్లో ఉన్నప్పుడు అది వేరే చాప్టర్లో, జబ్బు ఏదైనా శరీరానికి జబ్బులు వచ్చినప్పుడు వాటిది అసలు కొన్ని తినకూడదు, ఆ స్థాయి వేరుగా ఉంటుంది. కానీ ఇది మామూలుగా ఈ పోషకాలు ఏ వయసుల్లో రోజుకి ఎంతెంత కావాలి అనేది వాళ్ళు ICMR వాళ్ళు అంతా ఎస్టాబ్లిష్ చేశారమ్మ. మనకు ఉంటుంది రోజుకి ఎంత ప్రోటీన్ తినాలి. ఇప్పుడు పెద్దవాళ్ళం ఉన్నామనుకోండి, చిన్నపిల్లలే ఉన్నారు పుట్టిన తర్వాత, ఇప్పుడు 1 year వచ్చే వరకు వాళ్ళల్లో గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు బిడ్డ పుట్టినప్పుడు 3 kgs నార్మల్ వెయిట్ అంటాం కదా, 3 నుంచి 2.5 నుంచి 3 వరకు నార్మల్ వెయిట్ అని. 6 నెలలకి ఎంత అవుతుంది బిడ్డ వెయిట్? డబుల్ అయిపోద్దమ్మా, దాదాపు 9 kgs అవుతుంది. అండ్ అంత ఫాస్ట్గా ఉంటుంది అనమాట. మళ్ళీ అక్కడి నుంచి కొంచెం స్లో అవుతుంటుంది అనమాట. సో అది చాలా అన్నిటికంటే ఫాస్ట్ గ్రోత్ ఉండే స్టేజ్ అది మనకి జీవితంలో. అందువల్ల వాళ్ళకి 1 kg బాడీ వెయిట్కి 2.5 grams ప్రోటీన్ ఇవ్వాలన్నమాట. అంటే ఆ రిక్వైర్మెంట్ అట్లా మళ్ళీ ప్రీ స్కూలర్స్కి వచ్చేటప్పటికి కొంచెం తగ్గుతుంది, వాళ్ళకి పెరుగుదల ఉంటుంది. కానీ 1 kg బాడీ వెయిట్కి 1.5 grams ప్రోటీన్ ఇవ్వచ్చు స్కూల్ చిల్డ్రన్ దాకాను, టీనేజ్. ఆ తర్వాత అడల్ట్స్కి మాత్రం 1 kg బాడీ వెయిట్కి 1 gram ప్రోటీన్ తీసుకుంటే సరిపోద్ది అనమాట. సో అట్లా రకరకాల అన్ని పోషకాలకు కూడా ఆ విధంగానే కాల్షియం ఎంత తీసుకోవాలి, ఐరన్ ఎంత తీసుకోవాలి, ప్రోటీను ఉన్నాయమ్మ ప్రతి ఏజ్ గ్రూప్కి ఎంత అనేది. సో అది అంటే మనం అలా కొలుచుకొని తీసుకోవటానికి కాదు, అంటే ఆ మోతాదు గురించి చెప్తున్నాను అనమాట. అంటే చిన్నపిల్లలప్పుడు పెరుగుదల ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ ఇవ్వాలన్నమాట. ఆ తర్వాత కొంచెం చూసుకొని తినాలి. అంటే ముసలి వాళ్ళకి పిల్లలకి ఒకటేలా ఉంటుందా మ్యామ్ న్యూట్రియన్స్? ముసలి వాళ్ళకి అంత ప్రోటీన్ అక్కర్లేదమ్మా. అది మ్యాక్సిమం ప్రోటీన్ ఈ స్టేజ్లో ఉంటుంది. ప్రీ స్కూలర్స్కి 1.5 gram దాకా వెళ్తారు, స్కూల్ పిల్లలకు కూడా అంతే కావాల్సి వస్తుంది. తర్వాత 1 gram వరకు అనమాట. ఇక ముసలి వాళ్ళ అడల్ట్స్కి దాదాపు 1 gram 0.8 grams కూడా సరిపోతుంది. ఎందుకంటే అక్కడ పెరుగుదల అట్లాంటివి ఏమి ఉండదు కదా, మెయింటెనెన్స్. అంటే ఈ ప్రోటీన్ ఒక్కొక్క పోషకము చాలా ముఖ్యమైన పనులు చేస్తాయి అన్నమాట. కార్బోహైడ్రేట్ అంటే మనకి కావాల్సిన ఎనర్జీని రిలీజ్ చేస్తుంది బాడీకి. అదే ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్ అనమాట. ఇది శరీరం పెరగటానికే కాకుండా శరీరం మెయింటైన్ అవ్వాలి. తర్వాత మనకి లోపల శరీరంలో ఉత్పత్తి అయ్యేటటువంటి ఎంజైమ్లు కానీ హార్మోన్లు ఇవంతా కూడా చాలా ఇంపార్టెంట్ మన ఆరోగ్యానికి, శరీరం మెయింటైన్ అవ్వటానికి, రక్తం ఇవన్నీ ఫామ్ అవటానికి కూడా ప్రోటీన్స్ చాలా అవసరం అన్నమాట. సో అట్లా అప్పుడు కొవ్వు పదార్థాలు తీసుకుంటే శక్తిని రిలీజ్ చేస్తుంటాయి అన్నమాట. అట్లా ఈ ఖనిజ లవణాలు ముఖ్యంగా మన మెయింటెనెన్స్కి, కాల్షియము మీకు తెలుసు, కాల్షియం అంటే ఎముకలు, దంతాలు, ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం. అట్లాగే ఐరన్ ముఖ్యంగా తీసుకుంటే రక్తం ఫామ్ అవటానికి చాలా అవసరం అవుతుంది. అయోడిన్ కూడా మనలో థైరాయిడ్, ఇప్పుడు మనం ఎంతోమంది థైరాయిడ్తో బాధపడుతుంటారనమాట. కొన్ని ఏరియాస్లో అది కూడా ఇట్లాగే మన భూమిలో సాయిల్లోనే అయోడిన్ డెఫిషియెంట్ అయిపోయిందనమాట. అటువంటి చోట చాలామంది సఫర్ అవుతుంటారు బిర్యానీ. సో అట్లా దీనికంతా కూడా మోతాదుని బట్టి అట్లా మనం కేర్ఫుల్గా తీసుకోవాల్సి వస్తుంది. అది ముసలి వాళ్ళకి అంత ఎక్కువ అక్కర్లేదమ్మా, మామూలుగానే. వనరబుల్ ఏజ్ గ్రూప్ అని ఒకటి ఉంటుంది,
అంటే ఆ గ్రూప్ ఏజ్ వాళ్ళకి ఎలాంటి న్యూట్రియన్స్ ఇస్తే, అంటే రోల్ ఆఫ్ న్యూట్రియన్స్ ఇస్ ఆల్వేస్ హై, ఎలాంటి న్యూట్రియన్స్ ఉండాలి ఈ గ్రూప్ వాళ్ళకి? ఇక్కడ ఒకటి చెప్తానమ్మా, మీరు వల్నరబుల్ ఏజ్ గ్రూప్ అని అన్నారుగా, ఎవరు వల్నరబుల్ గ్రూప్ అని అనుకుంటున్నారు కదా మీరు. ఇప్పుడు మన న్యూట్రిషన్ ఇంత చెప్పుకుంటే, ఈ న్యూట్రిషన్ కూడా ప్రస్తుతం 2 రకాలుగా అయిపోయింది. మాల్ న్యూట్రిషన్ ఉన్నది, అంటే మన దేశంలోనే ఎక్కడైనా ప్రపంచంలో కూడా లో ఇన్కమ్ గ్రూప్స్లో, అంటే చాలా బిలో పావర్టీ లైన్లో ఇంకా ఉన్నారు. పూర్వం చాలా ఎక్కువగా ఉండేది, ఇప్పుడు గ్రాడ్యువల్గా గవర్నమెంట్ తీసుకున్న చర్యల మూలాన చాలా వరకు తగ్గిపోయింది. బట్ స్టిల్ బిలో పావర్టీ లైన్లో, కుగ్రామాల్లో, కొన్ని ఏరియాస్లో ఉన్న పిల్లల్లో ఇంకా చాలామంది మాల్ న్యూట్రిషన్, కుపోషణతో సఫర్ అవుతున్నారు అనమాట. కానీ మళ్ళీ ఇప్పుడు ఈ ఏజ్లో ముఖ్యంగా అదే ఏజ్ గ్రూప్ చిన్నపిల్లల్లో ఒబేసిటీ కూడా చూస్తున్నాం. ఒబేసిటీ అంటే చాలా ఇదిగా లావుగా అయిపోయింది, వాళ్ళకి ఉండవలసిన స్థాయి కంటే. అది కూడా ఒక న్యూట్రిషన్ డిజార్డరే అనుకుంటాం. అది హై ఇంటేక్ వల్ల వచ్చి, ఇదేమో తగ్గి అసలు తినలేక అన్ని లోపించనమాట. ప్రోటీన్లో అన్ని లోపం వల్ల కలిగేది మాల్ న్యూట్రిషన్ అనమాట. ఈ అధికంగా తీసుకోవటం పెద్దవాళ్ళలో అయినా చిన్న వాళ్ళల్లో అయినా. ఇప్పుడు చాలామంది మన దేశంలో కూడా చాలామంది, మొన్న మోడీ గారు కూడా చెప్పారు, ఒబేసిటీ మీద శ్రద్ధ వహించాలి అని. చాలా % ఆఫ్ పీపుల్ పెరిగిపోతున్నారు అనమాట. సో సరే, ఒబేసిటీ పార్ట్ వదిలేద్దాం మనం. ఈ మాల్ న్యూట్రిషన్లో గవర్నమెంట్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ మూలాన గ్రేడ్స్ మారిపోతున్నాయి, చాలా వరకు కొంచెం ఇంప్రూవ్ అవుతుందన్నమాట. మామూలు వాళ్ళు ఫీడింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఏదో శ్రద్ధ తీసుకుంటున్నారు. ఏది ఏమైనా కూడా వల్నరబుల్ ఏజ్ గ్రూప్ ఏంటంటే పిల్లలే కాదు, ఈ బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి మహిళలు, వాళ్ళు చాలా సఫర్ అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో కార్యక్రమాలు బయట చేసుకోవాలి, వాళ్ళ ఆర్థిక పరిస్థితుల మూలాన వాళ్ళు చాలా ఎక్కువగా పనులు కూడా చేయాల్సి వస్తుంది అనమాట, పిల్లల్ని చూసుకోవటం. ఆహారం సాధారణంగా పనిపాటలు ఎక్కువ అవుతుంటాయి, ఆహారం మీద అంత గొప్ప ఆహారం, సరైన ఆహారం వాళ్ళేం తీసుకోరనమాట. సో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ వల్నరబుల్ గ్రూప్ అంటే ముఖ్యంగా మహిళలు దానిలో వస్తారనమాట. మహిళల్లో ఇంకో పాయింట్ ఏమవుతుందంటే, ఆడపిల్లలకి అడాలసెంట్ స్టేజ్ కొంచెం క్రూషియల్ స్టేజ్. అప్పుడు మెచ్యూర్ అవుతుంటారు, వాళ్ళకి చాలా బర్డెన్ పెరిగిపోతుంటుంది అనమాట. రక్తహీనత అంటే ఎనీమియా అనేది చాలా ఎక్కువ వచ్చేస్తుంది, సరైన ఫుడ్ ఇంటేక్ తీసుకోకుండా. అలా మెచ్యూరిటీ ఆ ప్రాబ్లమ్స్ మూలాన వాళ్ళ ఫస్ట్ వచ్చేది వాళ్ళకి ఎనీమియా అనమాట, రక్తహీనత అని వినే ఉంటారు మీరు. చాలామంది గర్ల్స్ రక్తహీనత సఫర్ అవుతుంటారు. సో దానికి తోడు అదే స్టేజ్లో మన సమాజంలో వివాహాలు కూడా చేసేసేస్తుంటారు. సో వెంటనే వాళ్ళు ప్రెగ్నెంట్ అయిపోతారు. ప్రెగ్నెన్సీ అంటే అది చాలా వాళ్ళ శరీరంతో పాటు మళ్ళీ వాళ్ళ శరీరంలో బిడ్డ కూడా ఉంటుంది కాబట్టి అది ఇంకా డబుల్ స్ట్రెయిన్ ఉన్నదన్నమాట. సో ఇక్కడేమి శ్రద్ధ తీసుకోకుండా ఆరోగ్యం అంత గొప్పగా లేనప్పుడే మరలా ఆ స్టేజ్కి వెళ్ళిపోవటం మూలాన చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. అది వల్నరబుల్ గ్రూప్ కింద చూడొచ్చు అన్నమాట మనం. ఎందుకంటే వాళ్ళ శరీరానికే ఇంతవరకు సరైన న్యూట్రిషన్ లేదు, పోషణ స్థాయి లేదు. అంత ప్రెగ్నెంట్ అయిపోయారు అని అంటే మరి బిడ్డ 9 నెలలు మొయ్యాలి అని అంటే అది కూడా కష్టమే కదా. సో అది చాలా ఒక వల్నరబుల్ గ్రూప్ కింద వాళ్ళని తీసుకోవచ్చు. తర్వాత చిన్నపిల్లలు, ఈ మామూలు పేద కుటుంబాల్లో నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇంకా చాలామంది మాల్ న్యూట్రిషన్లో ఉన్నారు అని చెప్పని, వాళ్ళని కూడా వల్నరబుల్ గ్రూప్ కింద తీసుకోవచ్చు అన్నమాట. తర్వాత చివరిగా మనం చూస్తే కనుక కొంచెం ముసలి వయసులో చాలా అనారోగ్యాలతో కానీ కొన్ని డెఫిషియన్సీతో కానీ బాధపడుతుంటారు కాబట్టి వాళ్ళని కూడా వల్నరబుల్ గ్రూప్ కింద తీసుకోవచ్చు. అంటే వల్నరబుల్ గ్రూప్ అంటే ఏం లేదు, కొంచెం మనం ప్రత్యేక శ్రద్ధ వాళ్ళు అట్లా అయిపోవటం మూలాన మనం కొన్ని ఈ న్యూట్రియంట్స్ ఆహారంలో సరిగ్గా సమకూర్చి తీసుకోవలసినటువంటి గ్రూప్ అన్నమాట, శ్రద్ధ పెట్టవలసినటువంటి గ్రూప్ అన్నమాట. మ్యామ్, ఇప్పుడు ప్రెగ్నెన్సీ గురించే మాట్లాడితే, ప్రెగ్నెంట్ లేడీస్కి ఎందుకు న్యూట్రియన్స్ అనేది అంత హెల్ప్ఫుల్, అంటే ఎందుకు అంత ఇంపార్టెంట్? అంటే అమ్మ, ఇప్పుడు డెవలప్మెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ వూంబ్, మన జీవితం మొదలయ్యేదే మదర్ గర్భం నుంచి అనమాట. సో ఇప్పుడు ఆమెకి 9 నెలలు బిడ్డని మోస్తున్నప్పుడు, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఆమె స్థాయిని బట్టి ఆమెకు కావాలి పోషకాలు అన్నీ కూడా, ప్రోటీన్లు ఏంటి అన్ని పోషకాలు. సో తర్వాత
లోపల బిడ్డ ఉన్నప్పుడు ఆమె తీసుకున్న ఆహారం నుంచే బిడ్డకి ఆహారం వెళ్తుంది 9 నెలలు జీవించడం అనేది. సో అక్కడ మనకి ఫిజియలాజికల్ చేంజ్ ఎలా ఉంటుందంటే ఆమె ఏది తింటే బిడ్డకి వెళ్ళిపోతుంది, బిడ్డ మామూలుగానే రావచ్చు. దాని మూలాన ఈమె అధికంగా తీసుకోకపోతే కనుక ఆమెకి బలహీనం అయిపోయి ఆమె పోషణ స్థాయి తగ్గిపోతుంది అనమాట. అందుకనే అక్కడ వాళ్ళకి ప్రోటీన్స్ ఇప్పుడు ఐసీఎంఆర్ వాళ్ళు కూడా ఏది రికమెండ్ చేశారంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి మనం ఏ న్యూట్రియంట్ తీసుకున్నా శక్తి, ప్రోటీన్లు, ఫ్యాట్ అన్నీ కూడా అధికంగానమాట 300 క్యాలరీస్ ఎక్కువగా తీసుకోవాలి ప్రెగ్నెన్సీ అప్పుడు. అది ఇంకా ప్రెగ్నెన్సీ స్టేజ్ పెరిగిన తర్వాత లాస్ట్ ప్రెగ్నెన్సీ అంటే 8th మంత్ 9th మంత్లో ఇంకా ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పుడు ఫీటస్ చాలా పెరిగిపోతుంటుంది కదా, బేబీ గ్రోత్ పెరిగిన దగ్గర నుంచి ఆమె కూడా తీసేసుకుంటుంది కాబట్టి ఎక్కువ. సో వీళ్ళు అన్ని రకాల న్యూట్రియంట్స్ కూడా ఎక్కువ తీసుకోవాలన్నమాట. ప్రతిదీ శక్తి ఏంటి, కార్బోహైడ్రేట్, ప్రోటీన్లు ఏంటి, లవణాలు ఏంటి మొత్తం అన్నమాట అధికంగా తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు మనకి కార్యక్రమాలు కొన్ని జరుగుతున్నాయి, ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ ఉమెన్కి కూడా సప్లిమెంటరీ ఫుడ్లు ఇవ్వటము అట్లాగూ తప్పకుండా తీసుకోవాల్సి వస్తుందమ్మా. ఇప్పుడు మీరు న్యూట్రియంట్స్ గురించి కనుక అడిగితే ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అని అంటే ప్రెగ్నెన్సీలో అన్నీ తీసుకోవాలి. కానీ ముఖ్యంగా ఐరన్, ఫోలిక్ యాసిడ్. ఐరన్ ఇంతకుముందు చెప్పాను నేను, ఎందుకంటే చాలామంది అడాలసెంట్ ఏజ్లోనే రక్తహీనతతో బాధపడుతుంటారు. చాలామంది మహిళల్లో ఉన్నది ఈ రక్తహీనత అనేది ప్రాబ్లం అన్నమాట. సో ఆ రక్తహీనత కారణం ఏంటంటే ముఖ్యంగా మన ఆహారంలో ఐరన్ లోపించడం అన్నమాట. ఐరన్ ఎక్కువగా తీసుకోరు. ఐరన్ లోపించినప్పుడు అది హిమోగ్లోబిన్ అని వినుంటారు. మన రక్తంలో హిమోగ్లోబిన్ అంటే ఈ ఐరన్, ప్రోటీన్ కలిపి హిమోగ్లోబిన్ అవుతుంది అనమాట. అది చాలా చక్కగా మెయింటైన్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి ఐరన్ తగ్గిపోతుందో అప్పుడు హిమోగ్లోబిన్ శాతం పడిపోతుంది రక్తంలోనూ. దాని ఆక్సిజన్ సప్లై కూడా తగ్గిపోతుంది అనమాట శరీరంలో. అది చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్. అందువల్ల స్పెషల్లీ ప్రెగ్నెన్సీలో తప్పకుండా తీసుకోవాలి. మీరు దీనికోసం మన గవర్నమెంట్ కూడా చాలా ప్రోగ్రామ్స్ పెట్టింది. అంటే రూరల్ ఏరియాస్లో తక్కువ ఇన్కమ్ ఉన్న మదర్స్కి ఐరన్, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఫోలిక్ యాసిడ్ ఏ రకంగా? ఫోలిక్ యాసిడ్ అనేది ఒక బి కాంప్లెక్స్ విటమిన్ అమ్మ. అది కూడా చాలా ముఖ్యమైనది, ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే ఫోలిక్ యాసిడ్ ఇప్పుడు శరీరంలో బేబీ పెరిగేటప్పుడు ఎటువంటి చక్కగా నిర్మాణం, బేబీ నిర్మాణము, శరీర నిర్మాణం అంతా మంచిగా ఉండటానికి ఫోలిక్ యాసిడ్ చాలా తోడ్పడుతుంది అన్నమాట. ఏం అంగవైకల్యాలు అట్లా ఏమి రాకుండా. అందువల్ల ఫోలిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్ అమ్మ. సో ఆ తల్లులకి ట్యాబ్లెట్స్ కూడా మనం ఎవరు హాస్పిటల్కి వెళ్ళినా అవే ఇస్తారు. బట్ మనకి రూరల్ ఏరియాస్లో కూడా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఐరన్, ఫోలిక్ యాసిడ్ కలిపి క్యాప్సూల్స్ ఫార్మేషన్లో ప్రెగ్నెంట్ మదర్స్కి ఇస్తారనమాట. ఎందుకంటే బిడ్డకేమీ లోపం రాకూడదు, మళ్ళీ తల్లికి కూడా ఈ ఐరన్ లోపం అది రాకూడదు అనమాట. అందువల్ల అవి చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్గా చూడాలి ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే ఎప్పుడైతే ఆమె చక్కగా తీసుకుంటుందో ఆహారము అప్పుడు ఆరోగ్యమైన బిడ్డ కలుగుతారు. లేదు అంటే బిడ్డలు రకరకాలుగా ఇప్పుడు బర్త్ వెయిట్లో తక్కువగా ఉండి పుట్టిన వాళ్ళు, సో అలాంటి వాళ్ళే తక్కువ. ఎప్పుడైతే మదర్ సరైన ఆహారం తీసుకోదో అప్పుడు పుట్టిన బిడ్డలు మళ్ళా మ్యాల్న్యూట్రిషన్కి లోనవుతుంటారు అనమాట. అది అందువల్ల మ్యామ్ ఇప్పుడు ఏదైనా అధికంగా తీసుకోవాలి అంటున్నారు ప్రెగ్నెంట్ లేడీస్. చాలామందికి ఏది తీసుకోవాలో కూడా తెలీదు. అంటే ఇంటికి వచ్చింది కోడలు, ఇంటికి వచ్చింది కూతురు అని చెప్పి ఏది పడితే అది ఫుడ్ పెట్టేస్తుంటారు. అంటే ఇలాంటి వాళ్ళు తినడం వల్ల అంటే బేబీకి ఫుడ్ అందుతుంది, బట్ ఒబెసిటీ వచ్చే ఛాన్సెస్ కూడా తర్వాత చాలా ఉన్నాయి. అంటే అది మంచి పద్ధతి కాదమ్మా. తినచ్చు కానీ మరి కేవలం ఈ అన్నము, ఈ క్యాలరీస్ ఇచ్చే వాటినే ఎక్కువగా తినకూడదు. అది మన కష్టం కొంచెం మార్చుకోవాలన్నమాట. అధికంగా తినాలి, కాకపోతే తెలుసుకోవాలి కొంచెం మంచి ఆహారం. ఇప్పుడు నట్స్ లాంటివి, పాలు లాంటివి, అది మనం మీరు ప్రోటీన్లు తినండి, విటమిన్లు తినండి అని చెప్పలేము. అవి ఆహారంలో ఆహారం నుంచి ఏ రూపంలో దొరుకుతాయో చెప్తే బాగుంటుంది అనమాట. సో అట్లా కాకుండా మరీ అంత ఎక్కువగా అన్నము అది తినకుండా కూరలు, ఆకుకూరలు మంచి ఇది. ఇప్పుడు నేను ఇందా చెప్పాను చూడండి, బెర్రీస్, పండ్లు ఎక్కువగా తినమని అందరికీ మనకి మొక్క నుంచే ఉంది, చాలా మంచిది. పండ్ల రసాలు, పండ్లు, కూరగాయలు ఇలాంటివంతా ఎక్కువ తింటే బాగుంటుంది అనమాట వాళ్ళకి. ఇది కానీ మనం చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్కి కొన్ని అవాయిడ్ చేసే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. అంటే కొంతమందికి పపాయ తింటే ప్రెగ్నెన్సీ లాస్, ఇలా కొన్ని ఉంటాయి కదా, ఇలాంటి వాటికి ఏం చెప్తారు మ్యామ్? అంటే అది
నమ్మకం అని చెప్పలేము, కొంతమందికి బిలీఫ్స్ కూడా ఉంటాయి. కానీ ఇది పప్పయ్య విషయంలో సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిందమ్మా. దానిలో ఒకటి ఉన్నది, పచ్చి పప్పయ్య తినకూడదు. ఓ పచ్చిది పప్పయ్య తింటే కనుక దానిలో ఉండే ఎంజైమ్స్ మూలాన కొన్ని జరుగుతాయి, హాని జరుగుతుంది అనమాట. అని బొప్పాయి పండు తింటే ఏముండదు. అదెందుకంటే బొప్పాయి పచ్చి స్టేజ్ నుంచి పండైపోయేటప్పటికి దాని ఎఫెక్ట్ ఏమి ఉండదు అనమాట, అది మారిపోతుంది. పండు తినటం వల్ల లాభం లేదు. కానీ చాలామందికి గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని ఫ్యామిలీస్లో అది తినకూడదు అని. ఓకే, పప్పయ్య ఒకటి తినకూడదు అంటే తినకపోయినా పర్వాలేదు, వేరే ఆల్టర్నేట్ ఫుడ్ తీసుకోవచ్చు. కొంతమంది బనానా కూడా తినకూడదు అని అనుకుంటారు. బనానా యాక్చువల్గా మంచిది. సో అలాంటి నమ్మకాలని వదిలేయాలి, కొంచెం తెలుసుకోవాలన్నమాట. మనం పండ్లు ఏమి హాని చేయవు, అటువంటి ఏమి చేయవు అని చెప్పని. చాలామందికి ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి, స్వీట్ తినాలని, లేకపోతే అంటే జంక్ ఫుడ్, బయటికి వెళ్దాం, ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఇలాంటివి కంట్రోల్ చేసుకుంటే బెటరా, లేకపోతే క్రేవింగ్స్ని బట్టి తినడం ఓకేనా? క్రేవింగ్స్ సాధారణం కదమ్మా, ఎవరికైనా ప్రెగ్నెంట్ ఉమెన్ తినాలి అంటే మనం కూడా అయ్యో అడిగింది కదా అనుకుంటాం. కాకపోతే కొన్ని అవాయిడ్ చేయటం మంచిది అని కొన్ని వాళ్ళు కూడా మార్చాలి ఆ పదార్థాన్ని. ఇప్పుడు మనం క్రేవింగ్స్ చాలా హై క్యాలరీ ఫుడ్ స్వీట్ అడిగింది అనుకోండి, అది ఏదో కేవలము బెల్లంతో మనం ధాన్యాల పిండితో అట్లా చేసింది కాకుండా స్వీట్నే కొంచెం ఒక రకంగా మార్చుకొని కొంచెం మంచి నట్స్ లాంటివి వేసి దాంట్లో ప్రోటీన్ కూడా వస్తుంది కదా, బెల్లము ఉంటుంది, ఇది ఉంటుంది, ప్లస్ నట్స్ అట్లాంటివి యాడ్ చేసి, కొంతమంది పండ్లతో కూడా కొన్ని కూరగాయలతో కూడా చేస్తుంటారు. అట్లా కొంచెం పదార్థాలు రూపం మార్చి కనుక ఇస్తుంటే వాళ్ళకి ఆ క్రేవింగ్స్ పోతుంది, క్రేవింగ్ అది కూడా సాటిస్ఫై అవుతారు. మరి అట్లా ఆహారం కూడా మంచిది. అంటే స్వీట్ ప్లేస్లో డేట్స్ కానీ అవును. తర్వాత అట్లా అర్ధరాత్రి అపరాత్రి అలా తినటం కొంచెం కంట్రోల్ చేసుకుంటే మంచిది ఇదన్నమాట. అలాంటప్పుడు కూడా ఇవే ఆల్టర్నేట్గా ఇంట్లో ఎక్కడికో బయటికి వెళ్ళేసి ఆన్లైన్ ఫుడ్ అట్లాంటివి కాకుండా కొంచెం ఇలాంటివి ఏదైనా ఇంట్లో పెట్టుకొని కొంచెం ఆరోగ్యకరంగా ఉండేవి అన్నమాట. ఏదో నట్స్తో చేసినవి, కూరగాయలతో పండ్లతో చేసినవి. ఇప్పుడు ఉసిరికాయ ఎంతో ఎన్నో చాలా మంచి పోషక విలువలు ఉన్నదన్నమాట. ఆ టైంలో వాళ్ళ క్రేవింగ్స్ అప్పుడు చాలా పనికి వస్తుంది కూడా అన్నమాట. అది దాంతో చేయొచ్చు, దానిలో స్వీట్ వేసి మురబ్బా లాంటిది అలాంటి సబ్స్టిట్యూట్స్ ఏమన్నా తీసుకుంటుంటే బాగుంటుంది అమ్మ. ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కాల్షియం ఒక సోర్సెస్ ఏంటి? కాల్షియం అంటేనమ్మా నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు ఈ ఐరన్, కాల్షియము, విటమిన్లు అవన్నీ కూడా మనకి అన్ని నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లో సమృద్ధిగా దొరుకుతాయి. మీరు చేపలు, మాంసము, రకరకాలు ఉన్నాయి, రొయ్యలు, అన్నిట్లో కూడా చాలా సమృద్ధిగా దొరుకుతాయి. దానిలో దొరికే క్వాలిటీ కూడా బాగుంటుంది. నేను ప్రోటీన్ గురించి ఇంకోటి చెప్పలేదు మీకు. ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది మాంసాహారంలో, పప్పుల్లో అక్కడ కూడా ఉంటుంది అన్నాను. ఇప్పుడు మాంసాహారం నుంచి వచ్చేటటువంటి ప్రోటీను గుడ్ క్వాలిటీ ప్రోటీన్ అంటాం. గుడ్ క్వాలిటీ ప్రోటీన్ అంటే ప్రోటీన్ ఒక 10 అమైనో యాసిడ్స్తో ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ 10 అమైనో యాసిడ్స్ సమృద్ధిగా ఉండటం మూలాన నాన్ వెజిటేరియన్ నుంచి మనం ఏ నాన్ వెజ్ నుంచి తిన్నా కూడా అది మంచి క్వాలిటీ ప్రోటీన్. మిల్క్లో కూడా మంచి క్వాలిటీ ప్రోటీన్, అది కూడా బాగుంటుంది. అట్లా గుడ్లలో కూడా మంచి క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది. కానీ మనం మళ్ళీ వెజిటేరియన్ ఫుడ్స్లో తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త పడాలమ్మా. పప్పు తింటాం ప్రోటీన్కి, కానీ మన పద్ధతులు కూడా అలాగే ఉన్నాయి, ట్రెడిషనల్గా ఏం వర్రీ లేదు. ఎప్పుడైతే కానీ మనము ధాన్యాల్లో, పప్పులో రెండిట్లో ప్రోటీన్లు ఉంటాయి. ధాన్యాలు తీసుకుంటే దానిలో ఒక అమైనో యాసిడ్ లైసిన్ అనేది లోపం ఉంటుంది. పప్పుల్లో మిథియోనైన్ అనే అమైనో యాసిడ్ లోపం ఉంటుంది అన్నమాట. కానీ లక్కీగా ఈ మిథియోనైన్ అనేది ధాన్యాల్లో చాలా ఎక్కువ ఉంటుంది. ధాన్యాల్లో లేని లైసిన్ అనేది పప్పుల్లో చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడు మన హ్యాబిట్స్ తీసుకోండి, ఇడ్లీ, దోశలు, సాంబార్లు, పప్పులు, అన్నము, ఈ కాంబినేషన్లోనే మనం ట్రెడిషనల్గా తింటుంటాం. అది మనకి పూర్వం నుంచి అది చాలా అదృష్టం అనుకోవాలన్నమాట. సో అది చాలా వెజిటేరియన్ ఫుడ్స్ అంటే ఎక్కువే మనం తీసుకుని, దానివల్ల అది కూడా గుడ్ క్వాలిటీ ప్రోటీన్ కింద వెళ్తున్నాం అనమాట. మనం పన్నీర్ కానీ పన్నీర్ గుడ్ క్వాలిటీ అమ్మా. మిల్క్ ప్రోడక్ట్స్, పెరుగు, పన్నీర్ ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ ప్రోటీన్. కాల్షియము కూడా మనకి నాన్ వెజిటేరియన్ నుంచి బాగా దొరుకుతుంది. తర్వాత మిల్క్ ప్రోడక్ట్స్లో చాలా ఎక్కువ ఉంటుంది.
గుడ్డు తినే వాళ్ళల్లో చాలా ఎక్కువ ఉంటుంది. వెజిటేరియన్గా తీసుకుంటే కనుక ఆకుకూరల్లో చాలా ఉంటుంది, చాలా సమృద్ధిగా ఉంటుంది. ముఖ్యంగా ములగాకు మీరు వినే ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య ములగాకుతో లడ్లు కూడా చేస్తున్నారు. క్రేవింగ్స్ అన్నారు కదా ప్రెగ్నెంట్ మనకి. ములగాకు లడ్లు కూడా నేను చూశాను అనమాట. రకరకాల పుళ్ళు లడ్లు రకరకాలు తయారు చేస్తున్నారు. చాలా ఎక్కువ ఉంటుంది కాల్షియం అనేది ములగాకులో. ప్లస్ మళ్ళీ నువ్వుల్లో ఎక్కువ ఉంటుంది, నట్స్లో కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇవన్నీ సమృద్ధిగా తీసుకుంటే వాళ్ళకి ఇదేముండదు. మ్యామ్ ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ వచ్చి ఇన్ఫాంట్ బేబీస్కి బ్రెస్ట్ మిల్క్ అనేది ఎంత ఇంపార్టెంట్ అండ్ అది అంటే అది తీసుకునే వాళ్ళకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి? చాలామందికి మదర్ లేని బేబీస్ ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఉన్నాయి, ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి మార్కెట్లో అనేది? మదర్స్ మిల్క్ అంటే అమృతంతోనే సమానం. ఎందుకంటే అంతకుముందు కొంచెం దాని మీద వరల్డ్ వైడ్ రీసెర్చ్ జరిగింది. బ్రెస్ట్ మిల్క్ ఎంత మంచిది పుట్టిన పిల్లలకి అనేది దేశంలోనే కాదు వరల్డ్ వైడ్ రీసెర్చ్ జరిగింది. చాలా మంచిదన్నమాట. దాన్ని మించిన ఆహారం లేదు పుట్టిన పిల్లలకి. ఎందుకంటే ముఖ్యంగా డెలివరీ అయిపోయిన తర్వాత మన అలవాటు ఏంటంటే వెంటనే ఫీడ్ చేయరు బేబీకి. 8 గంటల లోపల చాలా థిక్గా మిల్క్ సెక్రేట్ అవుతుంది. అది ఇవ్వకూడదు అనుకుంటారు కొంతమంది, కానీ అది చాలా మంచిది అనమాట. ముర్రుపాలు అంటారు, కొలెస్ట్రాల్ అని. అది కనుక మనకి బిడ్డకి తాగిపిస్తే దానిలో ఆ రోగనిరోధక శక్తి బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట పిల్లలకి. ఇది ఎప్పుడు డెలివరీ అయిన తర్వాత వెంటనే అంటే 8 గంటల లోపల సెక్రెట్ అవుతుంది. వెంటనే ఇవ్వరనుకోండి. అంటే ఆ ముర్రుపాలని వదిలేస్తారు, అది తాగించకూడదు అని తర్వాతే తల్లిని తాగించమని చెప్తారు. కానీ దీనిలోనే చాలా మంచి రోగనిరోధక శక్తి ఇచ్చే పదార్థాలు ఉంటాయి అన్నమాట. అది కూడా తప్పకుండా ప్రాక్టీస్ చేయటం మంచిది తల్లిపాలతోనూ. ఇంకా తర్వాత తల్లిపాలల్లో ఉండే అన్ని పోషకాలు బిడ్డకు కావాల్సినవి సమృద్ధిగా ఉంటాయి అన్నమాట. తర్వాత అసలు చాలా కౌస్ మిల్క్ మంచిదా తల్లి మిల్క్ మంచిదా అని అంటే మనకి ఆల్టర్నేటివ్ లేనప్పుడు కౌస్ మిల్క్ ఇవ్వచ్చు, వేరే ఇవ్వచ్చు, పర్వాలేదు. కానీ తల్లిపాలు కన్నా మించింది మాత్రం ఇంకొకటి లేదు. అది కూడా బిడ్డకి 6 నెలల వరకు సమృద్ధిగా సరిపోద్ది. ఇందాక నేను పిల్లలకి రిక్వైర్మెంట్స్ ఉంటాయి అన్నాను కదా, ఎక్కువ ప్రోటీన్లో 6 నెలల వరకు బిడ్డకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అంతా కూడా తల్లిచ్చే పాలల్లో సరిపోతాయి. ఇది కదన్నమాట. చాలా అన్నీ సరిపోతుంటాయి, చాలా బాగుంటుంది. ఈ మురుపాలు మూలన రోగనిరోధక శక్తి కూడా సమృద్ధిగా వస్తుంది అన్నమాట. తర్వాత మీరు ఇంకొకటి అడిగారు, ఇప్పుడు మనకి వర్కింగ్ మదర్ తల్లి లేకపోతే ఎట్లాగూ అని చెప్పండి. అంటే కొన్ని చోట్ల మీరు అన్నట్లు బిడ్డలు కూడా పుట్టినాక పోయే కేసులు ఉంటాయి కదా, చనిపోతారు పిల్లలు. అలాంటప్పుడు మదర్లో ఉంటుంది లాక్టేషన్. ఇది ఇప్పుడు కొత్తగా కూడా మనకి బ్లడ్ బ్యాంకులో అవి పెట్టినట్లుగా ఈ మిల్క్ బ్యాంక్స్ కూడా వచ్చాయమ్మా. ఆ మదర్స్ మిల్క్ నుంచి తీసుకొని ఫ్రీజర్లో స్టోర్ చేసి అవి అందిస్తున్నారనమాట పిల్లలకి. అంటే ఆ సదుపాయాలు ఇంకా వచ్చాయని అందరికీ తెలియకపోవచ్చు, కానీ అలాంటి సదుపాయం కూడా ఉన్నది. తర్వాత చాలామంది వర్కింగ్ మదర్స్ ఉంటున్నారు కదా పిల్లల్ని చూసుకోవటానికి, వాళ్ళకి ఆఫీసులకి వెళ్ళినప్పుడు అది ఇబ్బంది అవ్వచ్చు. ఎందుకంటే తర్వాత ఈ బ్రెస్ట్ మిల్క్ అనేది మనకి ఇంట్లో మదర్ ఉంటే అది ఫ్రీక్వెంట్గా 3 గంటలే 4 గంటలే ఫీడ్ చేస్తుంది కదా. సో బయట వర్క్ చేసే వాళ్ళకి అది కష్టం కదా. కానీ ఇప్పుడు వాటికి కూడా చాలా కొత్త ఎక్విప్మెంట్ వచ్చింది. మదర్ కూడా పాలని తీసి మనకి ఇంట్లో స్టోర్ చేసుకొని ఎవరైతే కేర్ తీసుకుంటున్నారో కేర్ టేకర్స్కి మళ్ళీ అప్పగించితే వాళ్ళు కూడా అదే మిల్క్ను పిల్లలకి తాగించవచ్చు అన్నమాట. అసలు ఈ బ్రెస్ట్ మిల్క్తో ఎంత అడ్వాంటేజ్ అని అంటే వీటితో కంపేర్ చేస్తే ఇప్పుడు పిల్లలకి ఇన్ఫెక్షన్స్ చాలా ఈజీగా వస్తాయి. పోతపాలు పెట్టామనుకో అవి బాటిల్స్లో పడుతుంటాము. అవి చాలా కేర్ఫుల్గా వాటిని స్టెరైల్ చేసి టీట్స్ కానీ బాటిల్స్ కానీ ఎంతో కేర్ఫుల్గా చేయాలన్నమాట. అలా చేయకపోతే వాళ్ళకి ఈజీగా ఇన్ఫెక్షన్ వస్తుంది అన్నమాట. బ్రెస్ట్ మిల్క్తో అలాంటి అవకాశం లేదు కదా, అసలు అవసరమే లేదన్నమాట. ఇంకొకటి, తల్లి ఎప్పుడు బిడ్డని ఖర్చుకొని పాలు తాగిస్తుందో అది చాలా ఎమోషనల్ ఫీలింగ్ అన్నమాట. బిడ్డ పుట్టగానే చాలా సెక్యూర్డ్ ఫీలింగ్ వస్తుంది బిడ్డకి. ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ చాలా ఉంటుంది అనమాట. అంటే ఆ ప్రేమ భావం అది చాలా ఇదిగా ఉంటుంది అనమాట. సో అట్లాంటి ఆ విధంగా బ్రెస్ట్ మిల్క్ని మించింది ఇంకొకటి లేదు. ఇప్పుడు మనకి పిల్లలకి 6 నెలల వరకు సమృద్ధిగా దొరుకుతాయి. తర్వాత అంతే అని కానీ బ్రెస్ట్ ఫీడింగ్ ఎంతకాలం చేసినా పర్వాలేదన్నమాట.
6 నెలల తర్వాత కూడా కంటిన్యూ చేయొచ్చు, 1 ఇయర్ చేయొచ్చు, 2 ఇయర్స్ వరకు కూడా కొంతమంది చేస్తుంటారు, చేయొచ్చు. కాకపోతే ఎడిషనల్గా ఫుడ్ కూడా ఇస్తుండాలి అన్నమాట. అంటే యాజ్ లాంగ్ యాజ్ యూ కెన్ అని ఇప్పుడు కొత్త స్లోగన్ వచ్చింది. అంటే 6 నెలల వరకు చెయ్యండి అని, అంటే 6 నెలల వరకు సమృద్ధిగా దొరుకుతుంది బిడ్డకి. ఆ తర్వాత మళ్ళీ మనం ఎడిషనల్గా ఆహారం ఇచ్చుకుంటూ మా తల్లిపాలను కంటిన్యూ చేయొచ్చు అనమాట. తల్లి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట. ఎప్పుడైతే ఆమె డెలివరీ అయిపోయిన తర్వాత మనకి ప్రెగ్నెన్సీ ఇట్లా హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు అవన్నీ ఉంటాయి కదా. సో తల్లిని చక్కగా పిల్లలకి పాలిచ్చిన తల్లులకి కొన్ని ఎలా అంటే ఎలాంటివి రావని కాదు, ఆమె కూడా ఆరోగ్యంగా ఉంటుంది అనే ఒక ఫైండింగ్ ఉన్నదన్నమాట. వేరే జబ్బులు అట్లాంటివి రాకుండాను అనేది కానీ తల్లికి మంచిది, బిడ్డకి మంచిది అనమాట. అంటే సాలిడ్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తాం కదండి మ్యామ్ ఇన్ఫాంట్ బేబీస్కి. వాట్ ఈస్ ద రైట్ టైం? అంటే ఎన్ని మంత్స్ తర్వాత ఇవ్వచ్చు? 6 నెలలకి ఇవ్వటం మంచిదమ్మా సాలిడ్ ఫుడ్ అనేది. ఇప్పుడు మనకి పూర్వం కూడా అన్నప్రాసం అనేది బిడ్డకి 6 నెలల్లోనే పరమాన్నం పెట్టి చేస్తారు, కాకపోతే పెట్టి అది ఆ ఫంక్షన్ చేసి వదిలేస్తారు అనమాట. అట్లా కాకుండా ఇప్పుడు అనుకున్నాం కదా 6 నెలల వరకు తల్లిపాలతో బాగుంటుంది. తల్లిపాలు కంటిన్యూ చేస్తున్నా కూడా ఆ సాలిడ్ ఇంట్రడక్షన్ ఇవ్వాలన్నమాట. అది ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, ఏదో అన్నము చారు అట్లా కాకుండా, మనకేంటంటే పరమాన్నం అంటే అన్నము బెల్లము వేసి నెయ్యి వేస్తాం కదా, అంతా క్యాలరీస్ అయిపోతుంది అనమాట. అట్లా కాకుండా మరి ప్రోటీన్లు ఎక్కువ ఇవ్వాలి కదా పిల్లల కింద చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు బజార్లో చాలా దొరుకుతున్నాయి మార్కెట్లోనూ, కానీ అవి ఇళ్ళల్లో కూడా మనం తయారు చేసుకొని, అంటే ధాన్యము పప్పులు నట్స్ వేసుకొని పొడుల్లాగా చేసుకొని ఆ పదార్థాన్ని చక్కగా, ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే బిడ్డకి ఇచ్చేటప్పుడు అది కన్సిస్టెన్సీ, అంటే గట్టిగా ఉండకూడదు అనమాట, అలా గరుగ్గా కూడా ఉండకూడదు. ఇప్పుడు అన్నమై కూడా మెదిపి పెడతాం కదా, మెత్తగా చేసి పెడతాం. సో 6 నెలల బిడ్డకి ఇచ్చే ఆహారం ఎప్పుడు చక్కగా స్మూత్గా మెత్తగా సెమీ సాలిడ్లో ఉండాలన్నమాట. ఇంకొక పాయింట్ ఏంటంటే డెన్సిటీ, అంటే సాంద్రత అనమాట. ఇప్పుడు బిడ్డ పొట్ట చాలా చిన్నదిగా ఉంటుంది అనమాట. సో దాన్ని మనం ఇంత ఇవ్వాలి అని పెట్టేస్తామనుకోండి, ఎక్కువ తింటే అది ఎక్కువసేపు ఉండిపోయి ఎక్కువ తినలేదు, అంత ఎక్కువగా ఇవ్వకూడదు అనమాట. సో కొంచెం ఫుడ్లోనే మనం ఇచ్చే న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. అది ఇప్పుడు బజార్లో దొరికే వాటిలో ప్రోటీన్ ఎంత ఉంటుంది అని చెప్తుంటారు కదా. సో అట్లా మనం ఆ విధమైన పద్ధతుల్లో తయారు చేసుకొని, చాలామంది ఇళ్ళల్లో తయారు చేసుకుంటుంటారు. ఉగ్గు అని మేము కూడా చేసాం, పుష్టి అని ఒకటి, అది అంటే ధాన్యాలు పప్పులు నట్స్ ఇవన్నీ కలిపి ఒక వేయించి రకరకాల పద్ధతుల్లో కనుక చేస్తే, ఇప్పుడు ఉదాహరణకి ఉప్మా ఉందనుకోండి, ఒక స్పూను రవ్వ వేస్తాం, ఆ రవ్వతో చేస్తే చాలా ఎక్కువైపోద్ది ఉప్మా. అక్కడ మనం వాడింది 1 స్పూన్ రవ్వ. అవును, అంటే ఆ బిడ్డకి మనం లెక్క పెడితే ఆ స్పూన్లో వచ్చే న్యూట్రియంట్సే వస్తాయి, కానీ క్వాంటిటీ ఎంత అయింది, చాలా ఎక్కువైపోయింది కదా, అది మంచిది కాదనమాట. అట్లా కాకుండా మనం ఇచ్చే స్పూన్ పదార్థంలో దాన్ని ఏదైనా వేయించి రకరకాలుగా వేరే పద్ధతుల్లో తయారు చేసి ఆ స్పూన్లో పాలల్లో కలిపితే ఒక్కోసారి 1 స్పూన్ పదార్థానికి 2 స్పూన్ పాలు చాలన్నమాట. అంటే ఏంటి, మొత్తం పదార్థం 2 స్పూన్లే అవుతుంది. అట్లా మనం 1/2 కప్ పెట్టచ్చు. ఇంకా ఎలాంటి సాలిడ్ ఫుడ్స్ని కన్సిడర్ చేయొచ్చు మ్యామ్? అంటే మా ఇవన్నీ మ్యాష్ చేసి పెట్టచ్చమ్మా, ఏదైనా అన్ని రకరకాలు తల్లి ఓపికను బట్టి చేసుకోవచ్చు. మసాలా లేకూడదు, మసాలాలు చిన్న బిడ్డ కాబట్టి మసాలాలు ఉండకూడదు, స్మూత్గా ఉండాలి. కానీ తర్వాత ఏమో ఇంకొకటి షుగర్ కూడా, ఇప్పుడు పీడియాట్రిషియన్స్ కూడా చాలా చెప్తున్నారు అందరికీ, సంవత్సరం దాకా చిన్నపిల్లలకి షుగర్గా స్వీట్ టేస్ట్ చూపించొద్దు అని చెప్పని, మంచిది కాదు అది ఇది కానీ అనమాట. సో కానీ మా వెజిటబుల్స్ని మ్యాష్ చేసి సీరియల్ వెజిటబుల్ కలిపి రకరకాలుగా నట్స్ వెజిటబుల్స్ కలిపి మనం, అది మదర్ ఇన్వెన్షన్, ఆమెకి టైము తీరిక వాటిని బట్టి చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చాలా దొరుకుతున్నాయి బజార్లలో కూడాను. అంటే అవి కనుక అట్లా మ్యాష్ చేస్తే సాంద్రత తక్కువగా ఉంటే బిడ్డ ఈజీగా తీసుకుంటుంది, న్యూట్రియంట్స్ ఎక్కువగా వస్తాయి. గ్రాడ్యువల్గా పెంచవచ్చు. 6 నెలల పిల్లలకి సెమీ సాలిడ్ పెడతాము, కొంచెం 10 నెలలు 11 నెలలు వచ్చేటప్పుడు కొంచెం గట్టిగానమాట. ఇప్పుడు అన్నం కనుక మనం చాలా మ్యాష్ చేసి పెడతాం, తర్వాత కొద్దిగా ఇట్లా మెదిపేసి పెడతాం, అట్లా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ జీర్ణాశయం కూడా మంచిగా ఫామ్ అవ్వాలి కదా. అట్లా మనం గట్టి పెడతా ఉంటే ఇది దెబ్బతినే ఇది ఉంటుంది అనమాట. చాలామందికి ఈ సాలిడ్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు తెలీదు ఎలా చేయాలి అనేది. అలాంటి వాళ్ళకి ఒక స్ట్రెస్ ఫ్రీ ప్రొసీజర్ ఏమన్నా ఉందా మ్యామ్? స్ట్రెస్ ఫ్రీ ప్రొసీజర్ అంటే ఇప్పుడు
అవును అమ్మ ఏం పెట్టాలి ఎలా పెట్టాలి అనుకుంటుంటారు. అంటే ఇప్పుడు దొరుకుతున్నాయమ్మా చాలా, నేను ఇప్పుడు రకరకాల ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో చాలామంది తయారు చేస్తున్నారు. యంగ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్స్ కనిపిస్తుంటాయి. అది అంత స్ట్రెస్ పడకుండా వాటిని నమ్మి తెచ్చుకొని వాళ్ళు పెట్టమన్న పద్ధతిలో ఫీడ్ చేయొచ్చు. ఇంకెవరైనా ఓపికగా ఉండే అమ్మమ్మలు గ్రాండ్ మాస్ ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా ఇళ్లలో అంతకుముందు బాగా తయారు చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడు రాగితో ఈవెన్ మిల్లెట్స్తో కూడా చాలా చేసుకుంటున్నారు. రాగి, పెసరపప్పు, కొన్ని ధాన్యాలు కలిపి, తర్వాత నట్స్ కొంచెం కలిపి, సింపుల్ ప్రొసీజర్లేనమ్మా. అవి కొంచెం వేయించి వాటిని పొడి చేసుకొని దానిలో కలుపుకొని, ఎందుకంటే వట్టి అన్నంలో చారు నెయ్యి వేసి కలిపి పెడితే దానిలో పెద్ద న్యూట్రిషన్ ఉండదు కదా. సో ఇవి పెట్టడం మూలాన బాగుంటాయి అన్నమాట. మ్యామ్ అంటే రాగి ఇవన్నీ అంటున్నారు కదా, హెల్దీ స్నాక్స్ ఏంటి మ్యామ్ చిన్నపిల్లలకి హెల్దీగా ఉండే స్నాక్స్? అంటే ప్రీ స్కూల్ చిల్డ్రన్కమ్మా, చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి కానీ. అది చాలా కష్టం అమ్మ ఇప్పుడు. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా మాల్స్కి తీసుకెళ్తే రకరకాల ఫుడ్స్ మార్కెట్లో అట్రాక్టివ్గా ఉంటున్నాయి అన్నమాట. మరి పెద్దవాళ్ళకే చాలా అట్రాక్షన్ వస్తుంది అన్నమాట వాటిని. కాబట్టి అక్కడ ఏంటంటే మనం కొంచెం ఆ ఫుడ్స్ దగ్గర జాగ్రత్త వహించాలి. కంప్లీట్గా వాటిని తినే అలవాటు చేయకూడదమ్మ పిల్లలు. ఇంకొకటి ఏంటంటే ప్రీ స్కూల్లో కానీ స్కూల్లో కానీ మనం ఆ హ్యాబిట్ని ఎట్లా అలవాటు చేస్తామో అది ముఖ్యం అన్నమాట పిల్లలకి. ఈవెన్ ఆహారం పెట్టే టైమింగ్స్ కూడా అనమాట కొంచెం శ్రద్ధగానే చూసుకోవాలి. ఇది ఈ టైంకి బ్రేక్ఫాస్ట్ పెట్టి, బ్రేక్ఫాస్ట్లో ఏం పెడతాము, తర్వాత మధ్యలో ఏదో ఆమ్లెట్ పెట్టచ్చు, ఇంకేదైనా పెట్టచ్చు, మామూలు దోశలు ఇడ్లీలు కూడా పెడుతుంటారు కొంచెం కొంచెం, అది అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ లంచ్కి దాని మిడ్ మార్నింగ్ స్నాక్స్లో మనం ఈ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ లాంటివి కానీ ఇస్తే బాగుంటుంది, అలవాటు చేస్తానమాట. చాలామంది తినరు పెద్దయినా కూడా, మాకు ఇది ఇష్టం ఉండదు, ఇది తినము. అదేంటంటే చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేస్తూ ఉంటే కనుక తప్పకుండా వచ్చేస్తుంది. అట్లాంటి ఇన్హిబిషన్స్ ఉండవు అన్నమాట. సో ఈ మిడ్ మార్నింగ్ ఇచ్చే టైంలో వాళ్ళ కురికే అట్రాక్టివ్గా బొమ్మల షేప్లో ఏదైనా క్యారెట్ కట్ చేసి, వాళ్ళకు కూడా ఇష్టంగా ఉంటుంది కదా, మంచి ఆకారంలో షేప్లో చేసిస్తుంటే వాళ్ళకి అలవాటు అవుతుంటాయి అన్నమాట. అట్లా లంచ్లో మామూలుగా అన్నం కానీ ఏది కానీ పెడుతుంటాం. మళ్ళీ వాళ్ళ నిద్రపుచ్చే టైం కూడా ఒక షెడ్యూల్ అనేది స్ట్రిక్ట్గా ఫామ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. ఫలానా టైంకి బ్రేక్ఫాస్ట్ ఇద్దాము, మిడ్ మార్నింగ్ లంచ్ పెడతాము, ఆ తర్వాత కొంచెంసేపు నిద్రపోతారు, నిద్ర నుంచి లేచినాక మళ్ళీ స్నాక్స్ ఇవ్వచ్చు. అప్పుడు ఈ ఫ్రూట్స్ లాంటివి అలవాటు చేస్తే చాలా బాగుంటుంది. ఫ్రూట్స్ ఏమన్నా ఫ్రూట్స్తో తయారు చేయొచ్చు, లేకుంటే ఫ్రెష్ ఫ్రూట్స్ ఇచ్చినా చాలు. మనకి ఇప్పుడు సమృద్ధిగా దొరుకుతున్నాయి పండ్లంతా కూడా. బెర్రీస్ ఏంటి, యాపిల్, రకరకాల పండ్లు వాళ్ళకి బోరుగోలు లేకుండా ఒకరోజు ఒకటి కూడా పెట్టచ్చు అనమాట. మళ్ళీ నైట్ డిన్నరు అట్లా ఆ షెడ్యూల్ లాగా కొంచెం అది ఆ టైంలో కనుక మనం ఆ హ్యాబిట్ ఫార్మేషన్ మీద శ్రద్ధ తీసుకొని చేస్తే ఆటోమేటిక్గా చైల్డ్కి వస్తుందమ్మ. వాళ్ళని కూడా మనం డిప్రైవ్ చేయకూడదు, ఇన్ని రకాలు దొరుకుతున్నాయి కాబట్టి అమ్మో నువ్వు అసలు తినద్దు, చాక్లెట్స్ తినద్దు అంటాం. వాళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి వాళ్ళకి క్రేవింగ్ పోయేటట్లుగా చాక్లెట్ పెట్టి, కానీ అదే పనిగా తినకుండా ఈ విధంగా ఇట్లా చేసేస్తుంటే వాళ్ళకి అంత పెద్ద ఆకలి అది కూడా ఉండదు అన్నమాట. ఇది కానీ అది చాలా ముఖ్యం అన్నమాట. వాళ్ళ నిద్ర టైం కానీ, ఈ ఫీడింగ్ టైం కానీ, ఆ పెట్టే ఆహారం కానీ కొంచెం మనం చేయాల్సి వస్తుంది శ్రద్ధగానమాట. ఇప్పుడు ఎన్నో రకాలు వస్తున్నాయి, దానిలో చేసేయే మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు. ఇది కానీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ పదార్థాలు అవాయిడ్ చేయటం చాలా మంచిది. మీరు వినే ఉంటారు, తెల్ల టీ అన్నీ వాడద్దంటారు. తెల్ల టీ అంటే ముఖ్యంగా మనకి మైదా, మనం తయారు చేసేదంతా మరి ఈ బేకరీ ఐటమ్స్ అంతా మైదా కదా. అంటే అన్ని తల్లి అవాయిడ్ చేయకూడదు, ఇంకా మిల్క్ ప్రోడక్ట్స్ కూడా తెలుపులో ఉంటాయి కదా. కొన్ని షుగరు తెల్లగా ఉండేవి, ఈ మైదా పిండి ఇలాంటివి, తర్వాత అవి కొన్ని బ్లూటింగ్, మరి దాంట్లో బేకింగ్ సోడాలు చాలా ఎక్కువ వేస్తుంటాం కదమ్మా. అవి ఎక్కువగా తింటే అంత బెనిఫిట్ కాదు, కానీ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, ఇష్టపడతారు. కానీ అవి ఏదో ఒక టైంకి, వారానికి ఒక రోజునో ఒక టైంకు తినిపించి వాటిని లిమిటెడ్గా చేస్తుంటే కనుక అటు వాళ్ళు డిప్రైవ్ అవ్వరు, పెద్దగా హాని జరగదు అనమాట. ఇంట్లో చేసుకొని మదర్స్కి ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం వాటినే మరీ ఎక్కువ అది బేకింగ్ సోడా లాంటివి తగ్గించి, క్రీములు అవంతా తగ్గించేసి ఇంట్లో చేసుకుంటే అవి కూడా ఆరోగ్యంగానే ఉంటాయి మామూలుగా. నేను ఇప్పుడు మిల్లెట్ ఫ్లార్తో కూడా చేస్తారు కేక్స్, జొన్న పిండితో చేస్తారు, రాగి పిండితో చేస్తారు, బిస్కెట్స్ చేస్తున్నారు. సో ఎట్లయినా మిల్లెట్ ఫ్లార్ చాలా మంచిది కదా, మైదా వాడకున్నాను. దానిలో రకరకాల పప్పులు, పిండ్లు, నట్స్ పౌడర్లు
వేసి మన బటర్ కానీ నెయ్యి కానీ వేస్తే చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది, వాళ్ళకి టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇప్పుడు చాలా వస్తున్నాయమ్మా ఆర్గానిక్ ఫుడ్తో, చాలా యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ చాలా తయారు చేస్తున్నారు ఇట్లాంటి అవి కూడా తీసుకోవచ్చు మార్కెట్ నుంచి. అంటే పిల్లలు హెల్తీగా ఉన్నారు, ప్రాపర్ గ్రోత్ ఉంది, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఇదంతా ట్రాక్ చేయడానికి ఎలాంటి డైట్ అంటే పేరెంట్స్ ఫాలో అయితే బెటర్ అంటారు? అంటే అమ్మా ఇప్పుడు ప్రీ స్కూలర్ కానీ స్కూల్ కానీ తీసుకోండి. ఏంటంటే వాళ్ళ ఆహారంలో ఇంతకుముందు నేను చెప్పాను కదా, మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్కి ఇచ్చే టైంలో ఒకేసారి అన్నీ పెట్టక్కర్లా, కాకపోతే అన్ని గ్రూప్స్ నుంచి ధాన్యాల నుంచి బియ్యమో మిల్లెట్టో ఏదో ఒకటి ఉంటుంది, రోటీనో ఏదో ఒకటి పెడుతుంటాము. అట్లాగే పప్పుల నుంచి ఒక పదార్థం తీసుకోండి, పప్పు ఆకుకూర పప్పు ఇంకేదైనా కాంబినేషన్. అంటే ఏంటంటే వాళ్ళు రోజు తినే ఆహారంలో ఒక ప్లేట్ కనుక మనం తీసుకుంటే అన్నీ ఉండాలన్నమాట. అన్నీ ఒకేసారి పెట్టలేము పిల్లలకి. ఇందాక నేను అన్నాను కదా, బ్రేక్ఫాస్ట్లో ఆమ్లెట్ పెట్టారు, మళ్ళీ తర్వాత మిడ్ మార్నింగ్ ఏదైనా వెజిటబుల్ ఇవ్వచ్చు, కీరా లాంటిది, క్యారెట్ లాంటిది వాళ్ళు ఇష్టంగా తినేది వెజిటబుల్ అయిపోయింది. ఆ తర్వాత లంచ్కి వచ్చాము, లంచ్లో రోటీ కానీ అన్నం కానీ పెడతారు, అక్కడ మళ్ళీ అన్నంతో పప్పు, నాన్ వెజ్ తింటే 2 నాన్ వెజ్ ముక్కలు, సో అవి కూడా కలిసిపోయినాయి కదా, మళ్ళీ ఏదన్నా వెజిటబుల్ లాంటిది అది కూడా వచ్చేసింది. ఆ తర్వాత ఈవినింగ్ స్నాక్స్లో పండ్లు, బెర్రీసో యాపిలో ఏదో ఒకటి, పప్పయ్య ఏదైనా ఫ్రూట్ పెట్టచ్చు, సో ఫ్రూట్ కూడా వచ్చేసింది. అట్లాగే నైట్ మళ్ళీ ఇప్పుడు లంచ్లో రోటీనో అన్నమో పెడితే నైట్ కూడా ఏదో ఒకటి పెడతాం, అన్నం కానీ లేకపోతే రోటీ కానీ పెడుతుంటాం. అక్కడ కూడా మళ్ళీ కొంచెం వెజిటబుల్ ఇదిగా ఉండేది కానీ చేరితే ఇప్పుడు మనం అనుకున్న అన్ని పదార్థాలు కూడా చేరిపోయినాయి అన్నమాట. సో అట్లా మార్నింగ్ నుంచి నైట్ దాకా మనం పెట్టగలిగితే అది ఆరోగ్యంగానే అవుతారనమాట, ఉంటుంది. అంతేగాని కొంతమందికి అసలు ఇష్టపడరు, వాళ్ళు తిన్న తర్వాత ఫోర్స్ కూడా చేయకూడదమ్మా. ఇంకొకటి చూస్తుంటాను నేను, పిల్లలకి చాలా ఎక్కువ పెట్టేయాలి అని వాళ్ళు ఇష్టపడకపోయినా చాలా ఫోర్స్గా మింగిస్తూ ఉంటారనమాట. ఎంత హ్యాబిట్ ఫార్మేషన్లో కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. అట్లా కాకుండా ఫస్ట్ నుంచి వాళ్ళకి కొంచెం కొంచెం పెట్టి టేస్టీగా పెడితే ఇష్టంగానే తింటారు. అంత ఫోర్స్ చేయకుండా మరీ తినలేనప్పుడు వదిలేయాలి. కొన్ని అవర్స్ అయిన తర్వాత వాళ్ళకి ఆకలి అవుతుంది, వాళ్ళే అడుగుతూ ఉంటారనమాట. సో అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత మధ్యలో లిక్విడ్స్ కూడా ఇవ్వచ్చు, మిడ్ మార్నింగ్ ఈవినింగ్ కానీ ఏదైనా జావ లాంటిది, సెమీ సాలిడ్స్ కానీ ఫ్రూట్స్తో చేసి అంత కాంబినేషన్తో చేసి పిల్లలతో అట్లాంటివి. అలా అన్ని ఆహార పదార్థాలని మనము ఉదయం నుంచి రాత్రి దాకా గనక చేర్చి పెడితే బాగానే ఉంటుంది వాళ్ళకి ఆరోగ్యం. ఇన్స్టాంట్ బేబీస్ కానీ ముసలి వాళ్ళకి కానీ ఎలాంటి ఫుడ్ అంటే బెస్ట్ కన్జంప్షన్ ఫుడ్ అని మీరు చెప్పగలరు? అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదమ్మా, ఎక్కడైనా కూడా చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఏది నమ్మలేకపోతున్నాం. తయారు చేసుకునే పండించిన పంట నుంచి మార్కెట్లో దొరికే వాటికి అక్కడ పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతున్నారు రకరకాలుగా. సో మార్కెట్లో దొరికే వాటికి కూడా రకరకాల కెమికల్స్ ఏంటేంటో ఉంటున్నాయి అన్నమాట. సో ఇవంతా కూడా మనకి తెలియకుండా ఆరోగ్యం మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి మనకి మన అమ్మమ్మలు పెట్టిన దాన్ని మించింది లేదనమాట ఆహారం కానీ ఏది కానీ. కొంచెం ట్రెడిషనల్ పద్ధతిలోకి వెళ్ళి ఆ విధంగా మార్చుకొని, అంటే మనకి వీలైనంత వరకు ఎఫర్ట్ చేయగలిగితే ట్రస్టెడ్ దీంట్లోకి వెళ్ళి కొంచెం ఆర్గానిక్ లాంటివి తీసుకొని, ఇప్పుడు ఆయిల్ దాకా కనుక వెళ్తే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తీసుకొని ఎఫర్ట్ చేయగలిగితే, లేకపోతే చేయలేము, మనం చేయలేని వాళ్ళకి ఏమి చెప్పలేము. ఇంట్లో తయారు చేసుకొని తీసుకుంటామంటే మంచిదన్నమాట. ఎందుకంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ మూలాన చాలా హాని జరిగే అవకాశం ఉన్నదన్నమాట. మార్కెటింగ్ ఉండొచ్చు, కాదని అంటలేదు, కానీ అవంతగా తినటము శరీరానికి చాలా హాని చేస్తాయి. కాబట్టి ముఖ్యంగా చిన్నపిల్లలకి, ముసలి వాళ్ళకి, వాళ్ళు కూడా ఒక రకంగా వల్నరబుల్ గ్రూపే కదా. వీలైనంత వరకు హోమ్ మేడ్ ఫుడ్ హైజీనిక్గా తయారు చేసుకొని, ఇంట్లో గ్రో చేసుకోలేము అందరమేనే, కానీ సరైన పద్ధతిలో పండించినవి గ్రో అయిన వాటిని సరైన పద్ధతిలో ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా కనుక తయారు చేసుకొని తినగలిగితే తప్పకుండా ఆరోగ్యం బాగుంటుంది. చిన్నపిల్లలకైతే వాళ్ళకి ఆ హ్యాబిట్ కూడా అట్లాగే ఫార్మేషన్ అయిపోతుంది, పెద్దగా ప్రాబ్లమ్స్ రావు. ముసలి వారికి ఇంకా చాలా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.